బందీకాణాల నుంచి సంఖ్యలు తెంచుకొని వచ్చినట్టుగా ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తల్ని పక్కన పడేసి కోవర్తులను తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని వెంటొద్దు పోగొట్టుతో నడుస్తున్నటువంటి వ్యక్తిని ఆయనలో ఉన్న లోపాలని సరి చేసుకోవడానికి ఇదొక హెచ్చరిక అవుతుందని నేను అనుకుంటున్నాను. మా వైపు నుంచి కూడా నేను బ్రాహ్మణ కోడూరు సర్పంచ్గా పోటీ చేసినటువంటి క్యాండిడేట్ని నా మీద కూడా దాదాపు మా కుటుంబ సభ్యుల మీద 20 కేసులు పెట్టించారు. ఆ కేసుల మీద నేను వెళ్ళి మన ఎమ్మెల్యే గారిని కలిసి అయ్యా నా మీద కేసులు పెట్టారు, ఆ కేసుల మీద నిజమైన కేసులు కాదు అబద్ధమైన కేసులు పెట్టారు, ఒకసారి వాటి మీద మీరు పరిశీలించండి అంటే ఆయన నీ మీద నాకు వేరే విధంగా చెప్పారు, వేరే వాళ్ళు ఏదో చెప్పారు, సో కాబట్టి నేను చూస్తానులే అని చెప్పేసి 3-4 సార్లు కలిసిన అదే సమాధానం చెప్పారు. మరి నేనైతే నిజంగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చాను. అంతకుముందు నేనేదో పని చేసుకొని బతికేవాడిని. ఈ పార్టీ కోసం ఆయన కోసం వచ్చి పనిచేసాం. కానీ మమ్మల్ని విసిరేసినట్టుగా పక్కన పడేసి ఆయన ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటే పోగొడితే బ్రాహ్మణ కోటలో రాజకీయాన్ని కూలవేసే విధంగా నిజమైన కార్యకర్తలను పక్కకు దోసేసి వైసీపీలో ఉన్నవాళ్ళు కాకుండా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళని ప్రోత్సహించి ఆయన ఉంటే పోగొట్టుకోబోతున్నాడు. సో ఈ ఆత్మీయ సమావేశం ద్వారా నా మనసులో ఉన్న ఈ సమస్యను చెప్పుకోవడానికి నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి బాధితులు వీళ్ళందరూ ఉన్నారేమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ముందు మేమందరం కలిసి దీని మీద ఈ పార్టీలో ఉన్నటువంటి ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకి ఈ సమస్య తీసుకెళ్లేదాకా మేము పోరాడతాం, కలిసి ఉంటామని చెప్పేసి మేము మనవి చేసుకుంటాం.